బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది మళ్లీ బలపడుతుందా లేక బలహీనపడుతుందా అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రంలో గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది. రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యాసవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి తుఫాను హెచ్చరికలతో ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. అధికారులు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం మొత్తం కూడా, అంటే 2024 సంవత్సరం మొత్తం కూడా వర్షాలతో అతలాకుతమైపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు కుదేలవుతున్న పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న ఫెంగల్ తుఫాను విరుచుకుపడటంతో రైతులు నడ్డి విరిగిపోయిందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే వరి పంట కోసి ఆరబెట్టుకున్న రైతులకి, అలాగే పంట కోతకొచ్చిన సమయంలో కురుస్తున్న వర్షానికి పంట నాశనమైపోయి పేద ప్రజలందరూ కూడా రోడ్డును పడుతున్న పరిస్థితి ఉంది. రైతులు ముఖ్యంగా ఈ భారీ వర్షాలు, తుఫాన్లతో రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలోనే మరొకసారి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తూ ఉండగా వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసి అధికారులను గాని, ప్రజలను గాని, రైతులను గాని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది మళ్లీ బలపడుతుందా లేక బలహీనపడుతుందనే దానిపై బలపడుతుందా, బలహీనపడుతుందా అనే దానిపై ఇప్పటికే వాతావరణ శాఖకి స్పష్టత లేకపోవడంతో అధికారులకి ప్రొఫెసర్కి తెలిపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకొని చలిగాలులు వీస్తున్న నేపథ్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా దీని ప్రభావంతో గురువారం వరకు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్న పరిస్థితి ఉంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఏదైతే వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించిన ప్రకారం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లోని 90% జిల్లాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా బుధవారం రోజు బాపట్ల, పల్నాడు, ప్రకాశము, పొట్టి శ్రీరాములు,
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అలాగే సముద్రంలో గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం సహా తమిళనాడు వివిధ పోర్టుల్లో 3వ నెంబరు ప్రమాదిక హెచ్చరికలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న మంగళవారం రోజున వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వివిధ పోర్టుల్లో 2వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేయడంతో ఓ పక్క రైతులు గాని ముఖ్యంగా మత్స్యకారులు గాని వేటకు వెళ్లకుండా ఆగిన పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా ఏదైతే పంటని పొలాల్లో ఆరబెట్టుకున్న నేపథ్యంలో ఆ పంట చుట్టూతూ కూడా కాలువలు తీసుకొని వచ్చిన వర్షపు నీరు వచ్చినట్టు వెళ్లేటట్టు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు కూడా కొంత మేరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించిన పరిస్థితి. ముఖ్యంగా పంట కోత కోసే సమయంలో ఇలాంటి తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఉంది శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.